Hello, good morning, students. Good morning, sir. Good morning, all of you. Okay, students, today we are going to discuss differential equations topic. In this topic, today we will discuss equations reducible to homogeneous form. Equations reducible to homogeneous form. Equations reducible to homogeneous form. Consider the differential equation of the form dy by dx is equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash. చూడండి ఇప్పుడు ప్రీవియస్ ఎక్సర్సైజ్ కి ఈ ప్రాబ్లమ్స్ కి ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో ప్రీవియస్ లో మనకి ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ సేమ్ ఉంది మనకి. అంటే సో డిగ్రీ 2 ఉండొచ్చు, లేదా డిగ్రీ 3 ఉండొచ్చు, లేదా డిగ్రీ 1. 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ 3 ఉంది, లేదా ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ 2 ఉంది, లేదా ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ 1 ఉంది. అంటే ఫస్ట్ ప్రాబ్లం మనకి ఎక్సర్సైజ్ లో వెరీ ఫస్ట్ ప్రాబ్లం dy by dx ఈక్వల్ టు x ప్లస్ y బై x మైనస్ y డిస్కస్ చేసుకున్నాం మనం. ఆ తర్వాత సెకండ్ డిగ్రీ టర్మ్స్, ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 4 లో థర్డ్ డిగ్రీ టర్మ్స్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది మనం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు హోమోజినియస్ ఫామ్ అంటే సో ఇందులో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు. అది ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే dy by dx is equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash. అంటే న్యూమరేటర్ లో ఒక స్ట్రైట్ లైన్, డెనామినేటర్ లో ఒక స్ట్రైట్ లైన్. సో ఇవి రెండు కూడా నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అదే మనకి మన వెరీ ఫస్ట్ ప్రాబ్లం చేసాము హోమోజీనియస్ లో dy by dx is equal to x plus y by x minus y అని. క్లియర్లీ x plus y by x minus y అంటే బోత్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి అవి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది అది. సో ఎప్పుడైతే అంటే ఇఫ్ అట్లీస్ట్ వన్ స్ట్రైట్ లైన్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ దెన్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రైట్. సో ఇప్పుడు మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేసాము అంటే సో మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ అయినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు vx ఆర్ x ఈజ్ ఈక్వల్ టు vy. సో అక్కడ కరస్పాండింగ్ టు ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లెట్ us substitute we will substitute y equal to vx or x is equal to vy. So and then by simplifying this that is differential equation, so we will get variable separable form and then we integrate that equation, we will get the solution of the given differential equation. అంటే ఏం చేసాం హోమోజీనియస్ ని వేరియబుల్ సబ్రూఫ్ ఫామ్ కు కన్వర్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకున్నాం. మరి అదే ఇక్కడ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే మనం హోమోజీనియస్ ఫామ్ కి కన్వర్ట్ చేయాలి. హోమోజీనియస్ ఫామ్ కన్వర్ట్ చేశాక మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు vx సబ్స్టిట్యూట్ చేసుకొని దాని నుంచి మళ్ళీ వేరియబుల్ సపరబుల్ ఫామ్లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ వేరియబుల్స్ సపరేట్ చేసుకున్న తర్వాత ఇంటిగ్రేట్ చేసుకుంటే వచ్చేదే సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ మనం సెకండ్ ఎక్సర్సైజ్ లో చేసాం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బై యూజింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. అక్కడ జస్ట్ వేరియబుల్స్ సపరేట్ చేసి ఇంటిగ్రేట్ చేసుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. అక్కడ హోమోజీనియస్ ఫామ్లోకి వచ్చేటప్పటికి దాన్ని వేరియబుల్ సపరబుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి సబ్స్టిట్యూషన్ చేసి ఆ సింప్లిఫికేషన్ చేసుకున్నాం. అంటే కొంచెం లెంత్ ఇంక్రీజ్ అయింది మనకి, లెంత్ ఆఫ్ ద ప్రాబ్లం. అలాగే ఇప్పుడు మరి హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది లెంత్. అంటే దాన్ని హోమోజీనియస్ ఫామ్ కన్వర్ట్ చేసుకోవాలి. హోమోజీనియస్ ఫామ్ కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని y ఈక్వల్ టు vx సబ్స్టిట్యూట్ చేసుకొని వేరియబుల్ సపరబుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో వేరియబుల్ సపరబుల్ ఫామ్లో కన్వర్ట్ చేశాక మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఈ వర్కింగ్ అంతా ఇది ఆర్డర్లో వచ్చేస్తుంది. సో అందుకని మరి ఇక్కడ హెడ్డింగ్ తీసుకుని ఏమేమి తీసుకున్నామంటే ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ ఫామ్, అందుకని హెడ్డింగ్ పెట్టాం. అంటే హోమోజీనియస్ ఫామ్ కన్వర్ట్ చేస్తే ఇక అక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ ప్రొసీజరే.
అంటే హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా చేసామో ఇంకా సేమ్ ప్రొసీజర్లో సాల్వ్ చేసుకుంటాము. సో నాన్ హోమోజినియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రికగ్నైజ్ చేయడం వెరీ వెరీ ఈజీ. సో ప్రతి ప్రాబ్లం కూడా కావాలంటే మీరు ఎక్సర్సైజ్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి. ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా dy/dx is equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash. ఒకవేళ ఈ ఫామ్లో లేకపోతే సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇచ్చుంటాడు. ఒకవేళ అంటే a dash x plus b dash y plus c dash into dy is equal to ax plus by plus c into dx. అంటే ఆ dx dy కోఎఫిషియంట్స్ 2 స్ట్రైట్ లైన్స్ అవ్వాలి. అందులో అట్లీస్ట్ 1 స్ట్రైట్ లైన్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కావాలి. అలా అయినట్లయితే దెన్ దట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. బికాజ్ చూడండి ఇక్కడ ఫస్ట్ న్యూమరేటర్లో ఫస్ట్ సెకండ్ టర్మ్స్ డిగ్రీస్ 1 x⁴1 ఇక్కడ y⁴1. బట్ ఇది కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ అంటే డిగ్రీ 0. అంటే ఇది హోమోజీనియస్ ఫంక్షన్ కాదు న్యూమరేటర్. డెనామినేటర్ కూడా హోమోజీనియస్ ఫంక్షన్ కాదు. సో కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ నాన్ హోమోజీనియస్. అంటే నాన్ హోమోజీనియస్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇందులో మనకి ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉంటాయిరా. సో ఆ 3 మెథడ్స్ ఏంటి డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి గ్రూపింగ్ టర్మ్స్. అంటే టర్మ్స్ ని గ్రూప్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కన్వర్ట్ చేసుకుంటాము అంటే చూడండి కేస్ 1. ఇఫ్ a dash plus b is equal to 0, then the equation dy/dx is equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash can be solved by proper grouping of the terms. అంటే a dash plus b అంటే ఎలా ఉందో చూడండి. ఎక్కడ a dash ఉంది, ఎక్కడ b ఉందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే న్యూమరేటర్లోని y కోఎఫిషియంట్ b ఉంది, డెనామినేటర్లో x కోఎఫిషియంట్ a ఉంది. సో దిస్ a dash plus b అంటే సమ్ ఆఫ్ దీస్ కోఎఫిషియంట్స్ 0 అయితే దెన్ వీ కెన్ సాల్వ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ప్రాపర్ గ్రూపింగ్ ఆఫ్ ద టర్మ్స్. మరి ఎలా గ్రూపింగ్ చేస్తాం సార్ అంటే ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక 2 ఎగ్జాంపుల్స్ దీని మీద డిస్కస్ చేసుకుంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసేద్దరు కానీ ఎక్సర్సైజ్లో అవి. సో ఫస్ట్ a dash plus b అంటే క్రాస్ మల్టిప్లై చేశాక నెక్స్ట్ a dash అండ్ b ఏ టర్మ్స్లో ఉన్నాయో ఆ టర్మ్స్ని dy/dxని ఒక చోటకి రాసుకోవాలి. అదే గ్రూపింగ్ అంటే మీనింగ్. గ్రూపింగ్ మీన్స్ ఒకే బ్రాకెట్లోకి రాసుకుంటే అది ఒక ఫార్ములా ఫామ్ అవుతుందిరా. ఏ ఫార్ములా ఫామ్ అవుతుంది అనేది ప్రాబ్లంలో చూస్తారు, మీరు అబ్జర్వ్ చేయండి. లెట్ us see some 2 examples. That is exercise 8.4లో VSAQs అని ఇచ్చారా. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ బిట్. అంటే ఫస్ట్ ప్రాబ్లంలో చాలా ఇచ్చారు, అందులో ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం మనం. dy/dx is equal to x minus y plus 2 divided by x plus y minus 1. So let us write the first given differential equation is x minus y plus 2 by x plus y minus 1. Now by comparing this differential equation with dy/dx equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash. So we get a value 1, b value minus 1, c value 2. And a dash value 1, b dash value 1, c dash value minus 1. So clearly, మరి ఆ a dash and b సమ్మేషన్ అబ్జర్వ్ చేయండి. a dash plus b is equal to 1 plus minus 1 అంటే 1 minus 1 that is 0. So whenever a dash plus b equal to 0, then we have to grouping the terms. From equation 1 can be written as by cross multiplying this is x plus y minus 1 into dy is equal to x minus y plus 2 into dx. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఈ x ఇంటూ dy ఒక టర్ము, అలాగే ఈ మైనస్ y ఇంటూ dx ఆ టర్మ్స్నే మనం గ్రూపింగ్ చేసుకోవాల్సింది. a డాష్ అండ్ b టర్మ్స్ కోఎఫిషియంట్స్ ఎక్కడ ఉంటాయో ఆ టర్మ్స్ని గ్రూపింగ్ చేసుకోవాలి.
సో ఇప్పుడు dy ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటే x dy ప్లస్ y dy మైనస్ 1 dy ఈజ్ ఈక్వల్ టు x dx మైనస్ y dx ప్లస్ 2 dx. నెక్స్ట్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. x dy ఈ y dx, x dy y dx చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మైనస్ y dx ని ఈ x dy ని ఒక చోట తీసుకొచ్చుకోవాలి. ఈ మైనస్ y dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఎలాగో ప్లస్ y dx అవుతుంది కాబట్టి ఇలా x ఇంటూ dy ప్లస్ y ఇంటూ dx. సో రెండు ప్రాబ్లమ్స్ చేస్తే మీకే ప్రాక్టీస్ అవుతుంది. ఏంటి ప్రాబ్లం, ఎందుకు అలా వస్తుంది, ఏం చేయాలి దీన్ని అని చెప్పేసి. ఇక నెక్స్ట్ ఆ తర్వాత మిగతా టర్మ్స్ని అలాగే ఉంచేసేయండి. మళ్ళీ ఇట్లా కామన్ తీసుకొని చేయాల్సిన నెసిటీ ఏం లేదు. సో రిమైనింగ్ టర్మ్స్ అంటే అప్పుడు మనకి y dy మైనస్ dy, ఇది మైనస్ x dx మైనస్ 2 dx అలాగే ఉంచేసేయండి, నష్టం ఏం లేదు. మళ్ళీ కామన్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసుకొని తీసుకోవటం ఎందుకు, మళ్ళీ ఓపెన్ చేసుకోవటం ఎందుకు, అలా ఉంచేసేయండి. సో అప్పుడు మీకు ఈ x dy ప్లస్ y dxని ఏం రాసుకోవచ్చు అంటే దిస్ ఇస్ జస్ట్ లైక్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y ప్లస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x లాగా ఉంది. అంటే దిస్ నథింగ్ బట్ d ఆఫ్ x ఇంటూ y అని రాసుకోవచ్చు దాన్ని. దట్ ఈస్ d ఆఫ్ xy సింపుల్గా. దట్ ఈస్ డిఫరెన్షియల్ ఆఫ్ xy. మీరు ఫస్ట్ ఇయర్లో చేశారు. డిఫరెన్షియల్ అంటే సింప్లీ df, డిఫరెన్షియల్ ఆఫ్ f df, డెల్టా ఎఫ్ డిఎఫ్ రెండు క్యాలిక్యులేట్ చేశారు మీకు మనకి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ చాప్టర్లో. ఆ డిఎఫ్ అంటే జస్ట్ మనం ఏం చేస్తాం, డిఎఫ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ఎలా వేస్తాము, డిఎఫ్ అంటే ఇక్కడ కూడా డి ఆఫ్ ఎక్స్ వై అంటే ఎక్స్ ఇంటూ డివై ప్లస్ వై ఇంటూ డిఎక్స్. సో ఫస్ట్ టూ టర్మ్స్ డి ఆఫ్ ఎక్స్ వై రాసుకుంటాము, రిమైనింగ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఇప్పుడు అన్నిటికీ క్లియర్గా మీకు వేరియబుల్స్ అన్ని సపరేట్ అయ్యే ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇది 2 dx, వై డివై మైనస్ వై డివై 1 dy, అన్ని వేరియబుల్స్ అన్ని క్లియర్గా సపరేట్గా ఉన్నాయి. నవ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ ఇంటిగ్రల్ డి ఆఫ్ ఎక్స్ వై ప్లస్ వై ఇంటిగ్రల్ వై మైనస్ 1 dy మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 2 dx is equal to integral of c becomes integral of 0 becomes c. Because the derivative of constant is 0, therefore integral of 0 is c. The next ఇప్పుడు మరి ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రల్ dt లాగా ఉంది. ఇంటిగ్రల్ dt అంటే మనం t అని రాసుకుంటాం, లేదా ఇంటిగ్రల్ dz అంటే z అని రాసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఇంటిగ్రల్ d ఆఫ్ xy అంటే సింప్లీ xy వస్తుందిరా, ప్లస్ ఇది ఇంటిగ్రల్ y dy అంటే y²/2 మైనస్ ఇంటిగ్రల్ 1 dy అంటే y. అలాగే మైనస్తో ఒకేసారి ఇంటిగ్రేట్ చేస్తూ మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నారా. సో అందుకని నేను డైరెక్ట్గా అలా ఉంచేసుకుంటే ఏ గొడవ ఉండదు. అప్పుడు మైనస్ x²/2 dx అలాగే మైనస్ ఇంటిగ్రల్ 2 dx అంటే 2x ఈజ్ ఈక్వల్ టు c. నా మరి ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేయండి. అంటే మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2 we get 2xy plus y² minus 2y minus x² minus 4x is equal to 2c. ఇలా వదిలేయచ్చు, లేదా ఆర్డర్లో రాసుకోండి. y² minus x² plus 2xy minus 4x minus 2y is equal to some constant 2c అంటే అగైన్ అనదర్ కాన్స్టెంట్ c రాసుకోండి. is the required solution where ఈ capital C value అంటే some small 2c. సో ఇలా మనకి టర్మ్స్ని గ్రూపింగ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకోవాలా. అలా చేసుకుంటే వచ్చేదే మనకి సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ఏ డాష్ ప్లస్ బి ఏ టర్మ్స్కి అయితే 0 అవుతుందో ఆ టర్మ్స్ రెండింటిని ఒక చోటకు రాసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నౌ లెట్ us see another example. dy by dx is equal to minus 12x minus 5y plus 9 divided by 5x plus 2y minus 4. అంటే ఫస్ట్ రెండు కూడా స్ట్రైట్ లైన్స్ ఫామే ఉండాలి. అంటే ax plus by plus c ఫామే ఉండాలి. అంతేగాని ముందు y టర్మ్ తర్వాత x టర్మ్ రాసుకొని సార్ a డాష్ ప్లస్ b 0 అవుతుందంటే అలా కుదరదు. న్యూమరేటర్ షుడ్ బి ఇన్ స్ట్రైట్ లైన్ ఫామ్, డెనామినేటర్ షుడ్ బి ఇన్ స్ట్రైట్ లైన్ ఫామ్. స్ట్రైట్ లైన్ అంటే ఎప్పుడు మనం x టర్మే ముందు చెప్తాము.
ax plus by plus c. Right, so this is the given differential equation. Clearly, so a dash value 5 అవుతుందిరా, b value -5, a dash plus b equal to 0 కాబట్టి immediate గా మీకు ఐడియా స్ట్రైక్ అవ్వాలి. Given equation is dy by dx equal to -12x minus 5y plus 9 by 5x plus 2y minus 4. Comparing with dy by dx equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash. We get a equal to -12, b equal to -5, c equal to 9, and a dash equal to 5, b dash equal to 2, c dash equal to -4. Clearly, a dash plus b is equal to 5 minus 5, that is equal to 0. So now take cross multiplication. That is 5x plus 2y minus 4 into dy is equal to -12x minus 5y plus 9 into dx. So ఇది inside multiply చేసి left side తీసుకెళ్ళండి terms అన్ని సరిపోతుంది. 5 into x dy plus y dx. చూడండి ఇలాగ డైరెక్ట్గా అలాగే ఉంచేసాం మనం. అందుకనే ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా మీకు చెప్పింది అలా ఉంచేసేయండి dxలు dyలు అని చెప్పేసి. సో ఏ టర్మ్స్ అయితే అంటే 5 ఎక్కడైతే ఉందో ఆ 2 టర్మ్స్ని ఒక చోట తీసుకొస్తే ఇట్లా 5 into x dy plus y dx వచ్చేస్తుంది. ఈ మిగతా టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాం. రైట్, ఇప్పుడు ఇది 5 into d of xy రాసుకోవచ్చు, plus 2y dy minus 4 dy plus 12x dx minus 9 dx is equal to 0. Now integrating on both sides, we get 5 into integral d of xy plus 2 into integral y dy minus 4 into integral dy plus 12 into integral x dx minus 9 into integral dx is equal to 0. So sorry, ఇక్కడ c రాసుకోండి, ఇక్కడ 0 పడింది, c రాసుకోండి. ఇంటిగ్రేట్ చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ c రాయండి రైట్ సైడ్. రైట్, నెక్స్ట్ అప్పుడు 5 into xy plus 2 into y square by 2. 2 into y square by 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి y square డైరెక్ట్గా రాస్తున్నాం. minus 4y plus 12 into x square by 2 అవుతుందిరా, 2 6 క్యాన్సిల్ అవుతుంది, దట్ ఇస్ 6x square minus 9x is equal to c. దాని ఆర్డర్లో రాసుకుంటే y square plus 6x square minus 5xy minus 4y minus 9x equal to c is the required solution. సో అట్లా చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ టర్మ్స్ని గ్రూపింగ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకోవటం. సో దిస్ ఇస్ వెరీ ఈజీ మెథడ్. సో ఎప్పుడు చేయాలి అంటే ఇది ఏ డాష్ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఇలా ఈజీగా సాల్వ్ అవుతుంది ఈక్వేషన్. బట్ ఏ డాష్ ప్లస్ బి ఈక్వల్ టు 0 అవ్వకపోతే పరిస్థితి ఏంటి? సో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ కేస్. సపోజ్ a by a dash is equal to b by b dash. a by a dash is equal to b by b dash. From this what can you observe? a by a dash equal to b by b dash అంటే ఏంట్రా మీనింగ్ అక్కడ? Parallel line. వెరీ గుడ్. సో dy by dx ఈక్వల్ టు అప్పుడు స్ట్రైట్ లైన్స్ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అయిపోతాయిరా. మరి ఎప్పుడైతే ప్యారలల్ లైన్స్ అయినవో మరి అంటే అప్పుడు a by a dash వాల్యూ b by b dash వాల్యూ సమ్ కాన్స్టెంట్ 1/2 1/3 లేదా 2/3 2/5 అలా ఈక్వల్ వాల్యూ వస్తుంది మనకి. సో లెట్ ఇట్ బి a by a dash ఈక్వల్ టు b by b dash ఈక్వల్ సమ్ 1/k తీసుకుంటాం, 1/k. అప్పుడు మనకి a dash వాల్యూ ak వస్తుంది, b dash వాల్యూ bk వస్తుంది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే. a dash ఈక్వల్ టు ka, b dash ఈక్వల్ టు kb. సో ఈ వాల్యూస్ని మనం ఈక్వేషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి రా. అంటే a dash b dash ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే dy by dx ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ c బై సబ్ k ఇంటూ అప్పుడు ఇది ax ప్లస్ by అవుతుంది. ఎందుకంటే a dash వాల్యూ ka, b dash వాల్యూ kb సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు k కామన్ తీసుకోవచ్చు ఈ 2 టర్మ్స్లో నుంచి, k ఇంటూ ax ప్లస్ by ప్లస్ c డాష్కి యాజ్ ఇట్ ఈస్గా c డాష్. సో అప్పుడు న్యూమరేటరు డెనామినేటరు రెండిట్లో సేమ్ టర్మ్ ఉంది కాబట్టి ఈ సేమ్ టర్మ్ వాల్యూని సమ్ v లేదా సమ్ t అనే సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చు మనం.
this equation can be reduced to a variable separable form by substituting ax plus by is equal to v. సో ఆ కామన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సమ్ టీ అని లేదా వి అని లేదా జెడ్ అని రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేసుకుంటారా. సరే నేను ఇలా చేస్తున్నా ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు వి అనుకుంటే ఇప్పుడు దీని నుంచి డివై బై డిఎక్స్ వాల్యూ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వి కన్వర్ట్ అవుతుంది. అంటే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసుకున్నట్లయితే ఏ ఇంటూ 1 ప్లస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్. So from that dy by dx can be written as in terms of dv by dx. dy by dx value ni alage ఇది v plus c by kv plus c dash అవుతుంది. సో అప్పుడు రైట్ సైడ్ అంతా కూడా v టర్మ్స్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ లో కూడా dv by dx ఉంది. సో ఈజీగా మనం వేరియబుల్స్ సపరేట్ చేసుకోవచ్చు. వన్స్ వేరియబుల్స్ సపరేట్ అయినట్లయితే మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం డైరెక్ట్ గా. అంటే సో ఇచ్చిన లైన్స్ ఏ డాష్ ప్లస్ బి 0 అయితే కేసు 1, అలా కాకుండా ఏ బై ఏ డాష్ ఈక్వల్ టు బి బై బి డాష్ అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ 2 స్ట్రైట్ లైన్స్ బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ అనేవి ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అయితే ఈ సెకండ్ మెథడ్ అప్లై చేసుకుంటాం రా. రైట్, మరి దాని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఇది కూడా 4 మార్క్స్కి ఇవ్వగలిగినటువంటి ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా. ఒక్కోసారి వీటినే 7 మార్క్స్కి ఇస్తారు. సో హెన్స్ ఇట్ కెన్ బి సాల్వ్డ్. సో ఎప్పుడైతే వేరియబుల్ సెపరబుల్ ఫామ్ వస్తుందో దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో అది వేరియబుల్ సెపరబుల్ ఫామ్కి కన్వర్ట్ అవ్వాలి అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సమ్ వాల్యూ వేరియబుల్ అదర్ వేరియబుల్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. రైట్, షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ బిట్ చూడండి రా. ఒకటి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈస్ సాల్వ్ x plus y minus 1 into dy is equal to x plus y plus 1 into dx. Solution: given differential equation is dy by dx is equal to x plus y plus 1 by x plus y minus 1. By comparing with a dy by dx equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash. So we get a, b, c values are 1, 1, 1. A dash, b dash, c dash values 1, 1, minus 1 వస్తాయి. So clearly a by a dash, b value 1, b by b dash కూడా 1 అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 కోఎఫిషియెంట్స్ రేషియో ఈక్వల్గా ఉంది కాబట్టి పుట్ అప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే 1 వచ్చింది కాబట్టి అప్పుడు డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సమ్ వి అని తీసుకోండి. పుట్ ఎక్స్ ప్లస్ వై. ఒక డెనామినేటర్లో 2 కామన్ ఉంది అనుకోండి, 2 కామన్ తీసాక అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వి అనుకుంటాం. ఆ కామన్ టర్మ్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఏదైతే కామన్గా ఉందో ఆ కామన్ టర్మ్ని విగా ట్రీట్ చేస్తాం మనం. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వి. నౌ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దట్ ఈస్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్. Then dy by dx can be written as dv by dx minus 1. So x plus y equal to v and dy by dx value dv by dx minus 1 ఈ రెండింటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫ్రమ్ 1 dv by dx minus 1 is equal to v plus 1 by v minus 1. ఈ మైనస్ 1 రైట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం తీసుకోండి. So that is v plus 1 plus v minus 1 అంటే అప్పుడు 2v by v minus 1 వస్తుందిరా. Now we can separate the variables. ఈ వీలన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇది డివైడ్ బై అవుతుంది అంటే v minus 1 by 2v రా is equal to dx or 2dx. అంటే ఓన్లీ v టర్మ్స్ మాత్రమే రైట్ సైడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకుంటే 1 minus 1 by v dv is equal to 2 dx. So clearly variables are separated, then integrate immediately on both sides. So that is integral 1 minus 1 by v dv is equal to 2 into integral dx. So integral 1 dv అంటే v minus integral 1 by v dv అంటే log mod v is equal to 2 into integral dx అంటే x plus constant log c రాశారు కాన్స్టెంట్. ఇంకా జస్ట్ ఇప్పుడు మనం ఆ v వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం రా.
అంటే లాగ్ వీటి తీసుకొచ్చి 2x లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. v వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను చూడండి. ఫస్ట్ x ప్లస్ వై మైనస్ హాఫ్ లాగ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ లాగ్ సి. ఇప్పుడు 2x లెఫ్ట్కి లాగ్ x ప్లస్ వై రైట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. ఆ 2x లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 2x అవుతుందిరా. x ప్లస్ వై మైనస్ 2x అంటే y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ లాగ్ x ప్లస్ వై అంటే లాగ్ ఆఫ్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ వై. అలా వదిలేయచ్చు. లేదా సి ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై మైనస్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. అంటే లాగర్థం ఎలిమినేట్ చేస్తున్నాం. సి ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై మైనస్ ఎక్స్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఈ మోడల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ప్యారలల్ లైన్స్ ఎప్పుడైతే అవుతాయో, అంటే ఇక్కడ మీకు గుర్తు కోసం చెబుతున్నా ప్యారలల్ లైన్స్ అని, ఈజీగా ఉంటుందని. ఎప్పుడైతే లైన్స్ ప్యారల్ అవుతాయో ఎక్కడ ఎక్స్ట్రా కోఎఫిషియంట్ ఉంటే దాన్ని కామన్ తీసుకున్న తర్వాత ఆ కామన్ వాల్యూని విగా ట్రీట్ చేసుకుంటే అది చాలా ఈజీగా వేరియబుల్ సపరబుల్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి చూద్దాము. dy by dx is equal to x minus 2y plus 1 divided by 2x minus 4y. సో క్లియర్గా మనకి ఇప్పుడు ఏ డాష్ చూడండి, ఈ ప్రాబ్లమ్ని ఏ డాష్ ప్లస్ బి ఈక్వల్ 0 కాన్సెప్ట్తో కూడా సాల్వ్ చేసుకోవచ్చురా. ఏ డాష్ ప్లస్ బి, ఏ డాష్ వాల్యూ 2 వస్తుంది, బి డాష్ వాల్యూ -2 వస్తుంది. క్లియర్లీ ఏ డాష్ ప్లస్ బి ఆ కాన్సెప్ట్తో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లేదా ఏ బై ఏ డాష్ అంటే 1/2, బి బై బి డాష్ కూడా -2 బై -4 అగైన్ 1/2. సో అంటే ఇక్కడ మీకు టూ ప్రొసీజర్స్లో ఏ ప్రొసీజర్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఏ ప్రొసీజర్ ద్వారా అయినా సరే సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం కంపల్సరీగా ఏ బై ఏ డాష్ ద్వారా సాల్వ్ చేయాలని రూల్ ఏం లేదు. ప్రాపర్ టర్మ్స్ని గ్రూపింగ్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సరే, నేను మామూలుగా అంటే మనం సెకండ్ మెథడ్లో ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రజెంట్ సెకండ్ మెథడ్ ద్వారా చేస్తాను. మీరు అవసరమైతే తర్వాత టర్మ్స్ని ప్రాపర్ గ్రూపింగ్ చేసుకొని సాల్వ్ చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది మీకు. రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్ 2y అయింది కాబట్టి న్యూమరేటర్లో డెనామినేటర్లో 2 కామన్ తీస్తే అప్పుడు మళ్ళీ x మైనస్ 2y అవుతుందిరా. అప్పుడు సేమ్ టర్మ్స్ కాబట్టి x మైనస్ 2yని విగా ట్రీట్ చేసుకుంటాం మనం. రైట్. ఫస్ట్ రైట్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx equal x minus 2y plus 1 by 2x minus 4y. So by comparing with dy by dx is equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash, we get a value 1, b value -2, c value 1. అలాగే a dash value 2, b dash value -4, c dash value 0. So clearly a by a dash is equal to b by b dash is equal to 1/2 వస్తుందిరా. జస్ట్ అలా వదిలేస్తాం అంతే. దాంతో ఇంకా మనం దీన్ని ఏం యూజ్ చేసుకో. మనం జస్ట్ ఈ కామన్ టర్మ్ ఏదో ఉందో కామన్ తీసుకొని కామన్ టర్మ్ వాల్యూని విగా ట్రీట్ చేసుకుంటాం. సో ఈక్వేషన్ 1 can be written as dy by dx is equal to x minus 2y plus 1 by 2x minus 4y, that is equal to x minus 2y plus 1 by 2 into x minus 2y. Now put x minus 2y equal to v. ఇలా కామన్ తీసుకున్న తర్వాత కామన్ వాల్యూని విగా ట్రీట్ చేసుకోండి. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మామూలే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. అప్పుడు 1 minus 2 dy by dx is equal to dv by dx. From this, సో అప్పుడు dy by dx వాల్యూ డైరెక్ట్గా రాస్తున్నాం రా. ఇక్కడ dy by dx వాల్యూ అంటే ఇప్పుడు dv by dx లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2 into dy by dx రైట్ సైడ్ తీసుకొచ్చి తర్వాత dy by dx సపరేట్ చేస్తే ఇలా వస్తుంది. దెన్ dy by dx is equal to 1/2 into 1 minus dv by dx. సో ఈ 2 వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి రా. సో 1/2 into 1 minus dv by dx is equal to v plus 1 by 2v. సో ఒక్కొక్క వాల్యూ తీసుకుంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు క్లియర్గా. ఇది 1/2 ఉంది, ఇక్కడ 2 ఉంది.
సో ఈజీగా 2 క్యాన్సిల్ చేసుకోండి. అప్పుడు 1 మైనస్ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2లు కట్ చేసుకోండి. సో డైరెక్ట్గా దాన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 1 మైనస్ వి ప్లస్ 1 బై వి ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్ వస్తుంది. అంటే 2లు కట్ చేసుకున్న తర్వాత ఈ వి ప్లస్ 1/2 లెఫ్ట్కి అంటే 1 మైనస్ వి ప్లస్ 1/2 అవుతుంది. ఈ డివి బై డిఎక్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఈ వి ప్లస్ 1/v సారీ 2 కట్ అయిన తర్వాత వి ప్లస్ 1/v ఉంటుంది, అది లెఫ్ట్ సైడ్కి, డివి బై డిఎక్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే 1 మైనస్ ఆఫ్ వి ప్లస్ 1/v ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్. సో ఆ తర్వాత దీన్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు వి మైనస్ వి మైనస్ 1 అంటే వి క్యాన్సిల్ అయిపోతున్నప్పుడు సింప్లీ మైనస్ 1/v ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్ వస్తుందిరా. సో క్లియర్లీ బై క్రాస్ మల్టిప్లయింగ్ minus dx is equal to vdv. Now variables are separated, integrating on both sides. So dx plus vdv equal to 0, integrating on both sides. Integral dx plus integral vdv is equal to some constant. So this is v square by 2 plus x is equal to c vastundra. సో అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే వి స్క్వేర్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు సి. మళ్ళీ వి వాల్యూ రీసబ్స్టిట్యూట్ చేసుకోండి, దట్ ఈస్ ఎక్స్ మైనస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు సి. ఎక్స్ మైనస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు సి ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అదే మీరు ప్రాపర్ గ్రూపింగ్ చేసుకున్న ఫైనల్ ఆన్సర్ ఇలా సింప్లిఫై చేసి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2c వస్తుందిరా. మళ్ళీ 2cని ఒక కాన్స్టెంటే కాబట్టి దాన్ని మనం సిగా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2c మెన్షన్ చేయాల్సిన రూల్ ఏం లేదు. ఇట్లా కాకపోతే సింబల్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ క్యాపిటల్ ఇక్కడ క్యాపిటల్ సి రాసుకోండి 2 ప్లేసెస్లో. సో అప్పుడు ఓకే 2c వాల్యూ సి రాసుకున్నారు కదా అని వాళ్ళు కూడా అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అర్థమవుతుంది. అంటే 2c అంటే ఒక అనదర్ వేరియబుల్ కాబట్టి లెట్ ఇట్ బి సమ్ అనదర్. సో ఇలా మనకి ఏ బై ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు బి బై బి డాష్ అయిన కేసుల్లో ఇట్లా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని. ఆ ప్రాపర్ సబ్స్టిట్యూషన్ తీసుకోవటం వలన అది మనకి ఈజీగా వేరియబుల్ సపరబుల్ మెథడ్కి కన్వర్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ లాస్ట్ మోడల్ రా. సో ఇదే డిఫరెంట్ ఆర్ డిఫికల్ట్ మోడల్. డిఫికల్ట్ అంటే యాక్చువల్గా ప్రాబ్లం చాలా ఈజీ, కాకపోతే లెంతీ ప్రాసెస్ లెంతీ అవుతుంది. సో మనకి ఇంటర్మీడియట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ కూడా మళ్ళీ ఇక్కడ టచ్ అవుతుంది. మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ అంతా ప్రతి ప్రాబ్లంలో ఆల్మోస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తుంది. అంటే మరి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయటం కూడా మళ్ళీ ఒక 4 మార్క్స్ యాక్చువల్గా. అందుకని ఇది మీకు 2 to 3 పేజెస్ కంపల్సరీగా వస్తుంది. ఈ ప్రాబ్లం నీట్గా రాసుకుంటే కనీసం 3 పేజెస్, కనీసం లేదా 2.5 పేజెస్ ఖచ్చితంగా వస్తుంది. రైట్, మరి ఏంటి కేస్ 3 చూడండి. అంటే ఇప్పుడు మనం సాటిస్ఫై ఇప్పుడు 2 కేసెస్ డీల్ చేసాం. అంటే ఈ 2 కేసెస్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే, if the both case 1 and case 2 is not satisfied, then we will use case 3. That is, suppose a by a dash not equal to b by b dash and a dash plus b not equal to 0. Let small x is equal to capital X plus h, small y equal to capital Y plus k. Then dx is equal to d capital X, dy equal to d capital Y, and hence dy by dx is equal to d capital Y by d capital X. ఇదేంటి సార్ అంతా ఇలా చదివేశారు, దాని అర్థం ఏంటి అసలు అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ రా. అంటే ఏం చేస్తున్నాం మనం, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనకి ఇచ్చినటువంటి 2 స్ట్రైట్ లైన్స్ కనుక ఆరిజిన్ నుంచి పాస్ అయితే, 2 స్ట్రైట్ లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటట్లుగా మనం చేస్తే అప్పుడు అది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ అవుతుంది. సార్ అవి ఎక్కడో ఏదో పాయింట్ ఆఫ్ అంటే 2 స్ట్రైట్ లైన్స్కి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది, వేరే ఏదో మనం ఆరిజిన్ నుంచి ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, అది నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అయితేనే కదా మనం అది నాన్ హోమోజీనియస్ అన్నది. మళ్ళీ ఇప్పుడు అది హోమోజీనియస్ నుంచి ఎట్లా పాస్ చేపిస్తారు,
అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, మనం ఆల్రెడీ ఆ ప్రొసీజర్ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ ఇయర్ చేంజ్ ఆఫ్ యాక్సెస్ చాప్టర్లో నేర్చుకున్నాం. అంటే 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ కామా కే అయినట్లయితే దెన్ షిఫ్ట్ ద ఆరిజిన్ టు హెచ్ కామా కే. ఆరిజిన్ హెచ్ కామా కే దగ్గరికి షిఫ్ట్ చేయండి. సో దేర్ ఫోర్ బోత్ స్ట్రైట్ లైన్స్ పాసెస్ త్రూ ఆరిజిన్. మరి ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో మరి బోత్ ఈక్వేషన్స్ చేంజ్ అయిపోతాయి కదా. మరి అందుకని ఇక్కడ స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్, అంటే ఇప్పుడు ఆరిజిన్ హెచ్ కామా కే దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నాము. అంటే స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. మరి హెచ్ కామా కే ఏంటి అంటే సింప్లీ చెప్పాలంటే ఆ 2 స్ట్రైట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. కాబట్టి ఇక్కడ మనం దాన్ని వేరే విధంగా చెప్తున్నాము అంతే. ఎలా చెప్తున్నాము? ఇలా ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ నాట్ సాటిస్ఫై అవుతాయో సో ఇలా తీసుకోండి. స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. మరి ఎప్పుడైతే అప్పుడు డి ఆఫ్ ఎక్స్ అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి హెచ్ డెరివేటివ్ 0 అవుతుంది. డిఎక్స్ ఈక్వల్ టు డి క్యాపిటల్ ఎక్స్ అవుతుంది. డి స్మాల్ వై ఈక్వల్ టు డి క్యాపిటల్ వై అవుతుంది. అంటే అప్పుడు డిఫరెన్షియల్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అవుతుంది కాబట్టి పక్కనది రాదు ఇంకంతే. సో అప్పుడు ఆటోమేటిక్గా డి స్మాల్ వై బై డి స్మాల్ ఎక్స్ అంటే డి క్యాపిటల్ వై బై డి క్యాపిటల్ ఎక్సే అవుతుంది. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే మనం అంటే ఫస్ట్ ఇయర్లో మీరు చేంజ్ ఆఫ్ యాక్సెస్ చేసేటప్పుడు ఎంత కేర్ తీసుకోవాల్సి వచ్చిందో ఆ స్మాల్ ఎక్స్లకి క్యాపిటల్ ఎక్స్లకి ఆ డిఫరెన్స్ చూపించడానికి ఈ ప్రాబ్లంలో కూడా మీరు అందరూ అంతే కేర్ తీసుకోవాలి. వన్స్ ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ జరిగిపోయిందో ఇంకా అక్కడి నుంచి అన్ని క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలే రాయాలి. జనరల్గా మనం అలవాట్లో పొరపాటుగా సో స్మాల్ ఎక్స్ స్మాల్ వైలకు మారుస్తూ ఉంటాం మనం. సో ఈ ప్రాబ్లంలో జనరల్గా చేస్తే మిస్టేక్స్ అక్కడే చేస్తారు. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై బదులుగా అలవాట్లో పొరపాటుగా స్మాల్ ఎక్స్ స్మాల్ వైలు రాస్తారు. ఇంకా అంతగా తప్పితే స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేయరు. రైట్. సో మరి ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? ఇది మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. అప్పుడు డి స్మాల్ వై బై డి క్యాపిటల్ ఎక్స్ బదులుగా ఇది రాసుకుంటాము. అలాగే స్మాల్ ఎక్స్ ప్లేస్లో క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ప్లేస్లో క్యాపిటల్ వై ప్లస్ కే ఇలా రాసుకొని సింప్లిఫై చేస్తాం రా. అంటే అప్పుడు ఏ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ ఏహెచ్, ఇక్కడ బి క్యాపిటల్ వై ప్లస్ బీకే ప్లస్ సి కాన్స్టెంట్. అప్పుడు ఎక్స్ అండ్ వైలో ఒక చోట ఉంటే హెచ్ కే కాన్స్టెంట్లు ఒక చోట తీసుకెళ్ళామంతే. సో ఇప్పుడు ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా మారాలి అంటే సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ షుడ్ పాసెస్ త్రూ ఆరిజిన్. మరి 2 లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలంటే అప్పుడు ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి వాల్యూస్ 0 అవ్వాలి. దట్ మీన్స్ choose h comma k. Now choose h comma k values for h comma k so that both ah plus bk plus c equal to 0 and a dash h plus b dash k plus c dash equal to 0. అంటే మనం జస్ట్ ప్రొసీజర్ మారుస్తున్నాం, బేసిక్ కాన్సెప్ట్ అదే. ఏంటి వీటి యొక్క అంటే ఈ 2 స్ట్రైట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గరికి ఆరిజిన్ షిఫ్ట్ చేస్తే therefore both lines passes through origin. ఇప్పుడు దాన్ని మనం వేరే విధంగా చెప్తున్నాం ఇక్కడ అంతే, అంతగా తప్పితే వేరే ఏం లేదు ఇక్కడ. సో అంటే ఇప్పుడు మనకి ఇది హోమోజీనియస్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే అప్పుడు ఈ కాన్స్టెంట్ వాల్యూ రెండిట్లోనూ 0 కావాలి. రెండిట్లోనూ 0 కావాలంటే అర్థం ఏంటి? ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి 0 కావాలి, ఏ డాష్ హెచ్ ప్లస్ బి డాష్ కే ప్లస్ సి డాష్ ఈక్వల్ టు 0 కావాలి. దట్ మీన్స్ solve these 2 equations we get h comma k values. ఆ h comma k values ఏంటయ్యా అంటే ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది అది. అయితే ఇక్కడ మనం వేరే వేలో చెప్తున్నాం అంతే, అర్థం తప్పితే వేరే ఏం లేదు అక్కడ. రైట్. నౌ చూస్ h comma k such that ah plus bk plus c equal to 0, a dash h plus b dash k plus c dash equal to 0. చూడండి, కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఈ 2 స్ట్రైట్ లైన్స్ లో ఎక్స్ వై ప్లేస్ లో హెచ్ కామా కే పెడితే ఇదే వచ్చే లైన్స్ కావాలంటే అబ్జర్వ్ చేయండి. అంటే అప్పుడు హెచ్ కామా కే సాటిస్ఫైస్ బోత్ ద ఈక్వేషన్స్. దట్ మీన్స్ హెచ్ కామా కే ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 స్ట్రైట్ లైన్స్. సో ఆ 2 స్ట్రైట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత అవుతుందో అది ముందుగానే ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవచ్చు.
మరి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేయడం మనకు తెలుసు కాబట్టి మిగతా ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా డైరెక్ట్గా రాశాను పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మళ్ళీ సాల్వ్ చేసి చూపించలేదు అక్కడ, ఎందుకంటే ఇప్పటికే 5 స్లైడ్స్ అయిపోయింది ప్రాబ్లము. మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా సాల్వ్ చేస్తే 6 స్లైడ్స్ అయిపోతుంది. ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడ ఎండ్ అయిందో కూడా మనకు అర్థం కాదు ప్రాబ్లం. సో అందుకని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ కామా కే వరకు నేను డైరెక్ట్గా వేశాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ చేయడం తెలుసు కాబట్టి. రైట్. సో ఇప్పుడు ఇది 0 తీసుకుంటే అప్పుడు డివై బై డిఎక్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బివై బై ఏ డాష్ ఎక్స్ ప్లస్ బి డాష్ వై అవుతుంది అంతే, ఎందుకంటే అవి రెండు జీరోలు అయిపోయేటట్లుగా మనం హెచ్ కామాకి అది చూజ్ చేసుకుంటాం కాబట్టి. ఎస్, క్లియర్లీ ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై. టు సాల్వ్ దిస్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పుట్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్. సో అక్కడ మనం స్మాల్ వై ఈక్వల్ టు విఎక్స్ రాసాం, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయాలి, అది మైండ్లో ఉంటే చాలు. ఇంక ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వి ప్లేస్లో వై బై ఎక్స్ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా అప్పుడు క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఎక్స్ మైనస్ హెచ్ రాసుకోవాలి, ఎందుకంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ కాబట్టి మళ్ళీ క్యాపిటల్ ఎక్స్ని స్మాల్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి. అంటే క్యాపిటల్ ఎక్స్ని ఎక్స్ మైనస్ హెచ్, క్యాపిటల్ వైని వై మైనస్ కేతో రీప్లేస్ చేస్తే సో వీ గెట్ ద సొల్యూషన్ ఇన్ స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ అంతా చేయడానికి మనకి చాలా లెందీ అవుతుంది. సో కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఒకటే మెయిన్ ఎయిమ్ ఒకటే, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నాన్ హోమోజీనియస్ అయితే అది ఫస్ట్ 2 కేసెస్కి ద్వారా సాల్వ్ చేయడానికి నాట్ పాసిబుల్ అయినప్పుడు సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ థర్డ్ కేస్. మరి ఆ థర్డ్ కేసు ఏంటి అంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ని ఫస్ట్ హోమోజీనియస్ కింద కన్వర్ట్ చేయాలి. దానికోసం ఆరిజిన్ని షిఫ్ట్ చేయాలి హెచ్ కామా కే దగ్గరికి, వేర్ హెచ్ కామా కే ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 స్ట్రైట్ లైన్స్ యాక్చువల్లీ. రైట్. సో ఇప్పుడు మరి ఒక ప్రాబ్లం చూద్దాం, అందరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. dy by dx is equal to 6x plus 5y plus 7 by 2x plus 18y minus 14. Clearly, so write the given differential equation first. Given differential equation is dy by dx equal to 6x plus 5y plus 7 by 2x plus 18y minus 14. Now comparing with dy by dx equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash. Then ABC, the values of ABC are 6, 5, 7 and the values of a dash, b dash, c dash respectively are 2, 18 minus 14. So clearly a dash plus b not equal to 0, a dash plus b value 2 plus 5 7 అవుతుంది, not equal to 0. అలాగే a by a dash value 6 by 2 3, b by b dash value 5 by 18. Clearly both are not equal. So put small x is equal to capital X plus h, small y equal to capital Y plus k. Then అప్పుడు డైరెక్ట్గా d small y equal to d capital Y, d small x is equal to d capital X డైరెక్ట్గా రాసుకోవచ్చు ఈ స్టెప్, dy by dx equal to d capital Y by d capital X. సో ఈ 2 వాల్యూస్ మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1 d capital Y by d capital X is equal to 6 into capital X plus h plus 5 into capital Y plus k plus 7 divided by 2 into capital X plus h plus 18 into capital Y plus k minus 14. సో అప్పుడు సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 6h plus 5k plus 7 వస్తుంది సపరేట్గా అది. సో దట్ ఇంప్లైస్ dy by dx is equal to ఇలా వస్తుంది ఈక్వేషన్. సో అంటే ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి, 2 స్ట్రైట్ లైన్స్ అది కాన్స్టెంట్స్ 0 కావాలి. సో కాబట్టి దానికి స్టెప్ ఏం రాయాలి, నౌ చూస్ హెచ్ కామా కే సచ్ దట్ 6h plus 5k plus 7 equal to 0 and 2h plus 18k minus 14 equal to 0. ఇంకా హెచ్ కామాకే డైరెక్ట్గా రాస్తున్నాను నేను చూడండి. బై సాల్వింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ we get h value minus 2, k value 1.
కావాలని చెక్ చేసుకొని h వాల్యూ -2 k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈ 2 ఈక్వేషన్స్ 0 = 0, ఇది కూడా 0 = 0 వచ్చేస్తుంది. సో కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 స్ట్రైట్ లైన్స్ ఈజ్ -2, 1. రైట్. సో అంటే ఇప్పుడు ఇవి జీరోలు అయిపోయినాయి. సో దేర్ ఫార్ dy/dx is equal to 6x plus 5y by 2x plus 18y. Clearly this is a homogeneous differential equation. Put y equal to vx అంటే capital Y equal to v capital X. ఇక్కడ నుంచి మళ్ళీ ఓల్డ్ ప్రొసీజరే. దెన్ dy/dx is equal to v plus x into dv/dx. సో ఈ 2 వాల్యూస్ ని ఈక్వేషన్ లో therefore dy/dx equal to 6x plus 5y by 2x plus 18y becomes, so dy/dx వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, v plus x into dv/dx is equal to 6x plus 5 into vx by 2x plus 18 into vx. now x కామన్ తీసుకుంటే x క్యాన్సిల్ అయిపోతుందిరా. అప్పుడు 6 plus 5v by 2 plus 18v వస్తుంది. నెక్స్ట్ v రైట్ సైడ్ తీసుకొచ్చేయండి, ఎల్సిఎం తీసుకోండి. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే దట్ x ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు, సో ఇలా వస్తుంది ఎల్సిఎం తీసుకుంటే. దాన్ని సింప్లిఫై చేయండి. 6, సో ఇది 5v minus 2v అంటే 3v minus 18v² by 2 plus 18v. కావాలంటే న్యూమరేటర్లో మనం -3 కామన్ తీసుకోవచ్చు, లేదా ముందు వేరియబుల్స్ సపరేట్ చేసుకోండి, తర్వాత కామన్ తీసుకోవచ్చు అవసరం అయితే. 2 plus 18v ఇక్కడ కామన్ తీసి డైరెక్ట్గా పంపించారు ఇటువైపు. -3 కామన్ తీసారు, ఇక్కడ -3 into dx/x అవుతుందిరా. సో ఇక్కడ న్యూమరేటర్లో -3 కామన్ తీసుకోండి, అప్పుడు 6v² - v -2 వస్తుంది. సో క్లియర్లీ 6v² - v -2 ఫ్యాక్టరైజ్ చేసుకోండి. There is a 2 plus 18v by 3v minus 2 into 2v plus 1 dv equal to -3x by 3/x dx. Let it be equation 2. So to integrate this, so we have to split this fraction into partial fractions. దానికి ప్రొసీజర్, let 2 plus 18v by 3v minus 2 into 2v plus 1 is equal to, మరి పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఇవి రెండు కూడా లీనియర్ ఫ్యాక్టర్స్ రా. సో కాబట్టి అప్పుడు a/3v - 2 ప్లస్ b/2v ప్లస్ 1. సో అప్పుడు నెక్స్ట్ ఎల్సిఎం తీసుకుంటే డెనామినేటర్స్ రెండు సేమ్ అవుతాయి, అప్పుడు న్యూమరేటర్స్ ఈక్వల్ చేసుకుంటాం. అంటే 2 plus 18v ఇది ఎల్సిఎం తీసుకున్న స్టెప్ రా. సో డెనామినేటర్స్ ఈక్వల్ కాబట్టి నౌ ఈక్వేటింగ్ బోత్ న్యూమరేటర్స్. That is 2 plus 18v is equal to a into 2v plus 1 plus b into 3v minus 2. So to get the values of a and b, put out 3v minus 2 equal to 0. That means v equal to 2/3. We get the value of a. v equal to 2/3 in 1 substitute cheyandra. Idi 2 plus 18 into 2/3 ante 12 vastundi. 2 plus 12 14 is equal to a into, this is 2 into 2/3, 4/3 plus 1, that is 7/3. So 7 2s gets cancelled, then a value is 6. Similarly put v equal to -1/2 in 1, we get 2 into -9, that is 2 plus -9, we get -7 is equal to b into -3/2 -2, that is -7/2. So -7 gets cancelled, then the value of b is +2. So now substitute the values of a and b in that fraction. Therefore 2 plus 18v by 3v minus 2 into 2v plus 1 is equal to 6/3v minus 2 plus 2/2v plus 1. Now substitute the value in the integration form, that is therefore వాడి ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం డైరెక్ట్ ఈక్వేషన్ నుంచి. 6/3v minus 2 plus 2/2v plus 1 into dv is equal to -3/x dx. So clearly variables are separated. Now integrating on both sides.
సో 6 into integral 1 by 3v minus 2 dv plus 2 into integral 1 by 2v plus 1 dv is equal to minus 3 into integral 1 by x dx. క్లియర్లీ మరి అన్ని అబ్జర్వ్ చేయండి, అన్ని 1 by ax plus b ఫామ్లే కనపడుతున్నాయి కూడా. 1 by ax plus b అంటే వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1 by ax plus b? What is integral 1 by ax plus b dx? 1 by a into log mod x plus b. Very good. 1 by a into log mod ax plus b. అంటే ఇక్కడ 1 by 6 అలాగే ఉంటుంది. 1 by 3 into log mod 3v minus 2 plus 2 into 1 by 2 into log mod 2v plus 1 minus 3 into log mod x. ఇవన్నీ లాగర్థమ్స్ కాబట్టి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ log c. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అయిపోయింది, మళ్ళీ ఏం చేయాలి? బ్యాక్ సబ్స్టిట్యూషన్. బ్యాక్ సబ్స్టిట్యూషన్ అంటే ముందు v వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, అది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైల్ వస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైల్ వాల్యూస్ స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్ స్మాల్ వై మైనస్ కే. అంటే ఇక్కడ ప్రాబ్లం చేయటం ఈజీయే, దాన్ని మళ్ళీ బ్యాక్ సబ్స్టిట్యూషన్ తీసుకోవడానికి మళ్ళీ ఇంకొక పేజ్ అవసరం అవుతుంది మనకి. సో ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సో బ్యాక్ సబ్స్టిట్యూషన్కి వెళ్ళాలి. ఇంకా అంటే ఇది 3 2s క్యాన్సిల్ అయిపోతుందిరా, అప్పుడు లాగ్ ఆఫ్ 3v మైనస్ 2, ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, లాగ్ ఆఫ్ 2v ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ది లాగ్ ఆఫ్ c బై ఎక్స్ క్యూబ్ రాసుకోవచ్చు, లాగ్ m మైనస్ లాగ్ n ఫార్ములా కాబట్టి. ఆ లెఫ్ట్ సైడ్ ది లాగ్ m ప్లస్ లాగ్ n. ఒక్కసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 2s క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఆ 2ని ఈ లాగర్థం లోపల తీసుకెళ్తే హోల్ స్క్వేర్ అవుతుందిరా. అంటే లాగ్ ఆఫ్ 3v మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ లాగ్ ఆఫ్ 2v ప్లస్ 1 అంటే లాగ్ m ప్లస్ లాగ్ n కాబట్టి లాగ్ mn రాసుకుంటాం. ఇది కూడా 3 లోపల తీసుకెళ్తే లాగ్ x క్యూబ్ వస్తుంది, అంటే లాగ్ c మైనస్ లాగ్ x క్యూబ్ అంటే లాగ్ c బై x క్యూబ్. ఆ స్టెప్ డైరెక్ట్గా వేసాం, అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. ఇప్పుడు 3 వాల్యూ లాగర్థమ్స్ ఎలిమినేట్ చేసేసేయండి. 3v minus 2 whole square into 2v plus 1 equal to c by x cube. Then substitute the value of v, that is y by x. So 3 into y by x minus 2 whole square equal into 2 into y by x plus 1 is equal to c by x cube. Next left side LCM తీసుకుంటే అప్పుడు 3y minus 2x whole square by x square వస్తుందిరా. అలాగే 2y plus x by x is equal to c by x cube. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డెనామినేటర్లో ఇక్కడ x స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ x ఉంటుందిరా. మొత్తం x క్యూబ్ ఈ x క్యూబ్ క్యాన్సిల్. అంటే ఫైనల్గా 3y minus 2x whole square into 2y plus x is equal to c. Now substitute the value of y and x, that is small x is equal to capital X minus h, that is x plus 2, ఎందుకంటే h వాల్యూ minus 2 కాబట్టి. క్యాపిటల్ y వాల్యూ y minus k, that is y minus 1. ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే అప్పుడు 3 into y minus 1 minus 2 into x plus 2 whole square plus 2 into 2 into y minus 1 plus x plus 2 is equal to c. సో దాన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే దట్ ఈస్ 3y మైనస్ 3, ఇది మైనస్ 2x మైనస్ 4 అంటే అప్పుడు 3y మైనస్ 2x మైనస్ 7 అవుతుంది, అది హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 2y మైనస్ 2 ఇక్కడ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుందిరా, దట్ ఈస్ 2y ప్లస్ x ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇలా చాలా చాలా లెందీగా వస్తుందిరా ప్రాబ్లం. చాలా కేర్ఫుల్గా స్మాల్ ఎక్స్లు క్యాపిటల్ ఎక్స్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎంతో జాగ్రత్తగా చేస్తేనే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ జస్ట్ సెకండ్ ప్రాబ్లం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. చూడండి, dy by dx plus 10x plus 8y minus 12 by 7x plus 5y minus 9 equal to 0. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకోండి. then dy by dx is equal to రాయండి. ఈ మైనస్ ఇన్సైడ్కి మల్టిప్లై చేస్తే మైనస్ 10x మైనస్ 8y ప్లస్ 12. సో క్లియర్లీ ఏ డాష్ ప్లస్ బి జీరో కావటం లేదు, ఏ బై ఏ డాష్ బి బై బి డాష్ కూడా ఈక్వల్గా లేవు.
సో ఏబిసిలు కంపేర్ చేస్తే ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి పుట్ స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఇక నెక్స్ట్ ఆ తర్వాత డిఎక్స్ బై డివై, డివై బై డిఎక్స్ వాల్యూ డి క్యాపిటల్ వై బై డి క్యాపిటల్ ఎక్స్, నెక్స్ట్ స్టెప్ అది. సో ఈ 2 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ -10 ఈ -8తో లోపలికి మల్టిప్లై చేస్తే ఆ -10h -8k + 12. Now choose h comma k so that 10h plus 8k minus 12 equal to 0 and 7h plus 5k minus 9 equal to 0. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ h కామా k వస్తుంది. h వాల్యూ 2, k వాల్యూ -1. సో అప్పుడు ఈ రెండు వాల్యూస్ 0 అవుతాయి కాబట్టి దెన్ dy బై dx is equal to -10x minus 8y by 7x plus 5y. Clearly this is a homogeneous differential equation. Put y equal to vx. Then d capital Y by d capital X is equal to v plus capital X into dv by d capital X. So e value మళ్ళీ equation లో substitute చేయండి. Therefore dy by dx this becomes v plus x into dv by dx equal to -10x minus 8 into vx by 7x plus 5 into vx. And then take x as common in both numerator and denominator. X will be cancelled. That is -10 minus 8v by 7 plus 5v. Now v ని రైట్ సైడ్ తీసుకెళ్ళి LCM తీసుకోండి. Then x into dv by dx is equal to -10 minus 8v by 7 plus 5v minus v. Now again take LCM. X into dv by dx equal to -10 minus 8v minus 7v minus 5v square by 7 plus 5v. సో ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే -10 -15v -5v, అందులో -5 కామన్ తీసేసుకోండి. ఆ తర్వాత వేరియబుల్స్ సపరేట్ చేయండి. దట్ ఈస్ 5v plus 7 by v square plus 3v plus 2 into dv equal to -5 into dx by x. చూడండి వేరియబుల్స్ మనకి హోమోజీనియస్ అనగానే రైట్ సైడ్ ఎప్పుడు dx by x, అది అబ్జర్వ్ చేయండి. x డినామినేటర్ v plus 1 into v plus 2 అవుతున్న ఫ్యాక్టర్స్. సో దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. సో అది కూడా నేను డైరెక్ట్గానే వేస్తున్నాను ఇక్కడ. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోండి. సో నెక్స్ట్ దీని పార్షియల్ ఫ్రాక్షన్స్. సో దాని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇలా వస్తాయి. 2/v plus 1 plus 3/v plus 2 dv is equal to -5 into 1/x dx. బట్ ఎగ్జామినేషన్లో మాత్రం మీరు కంపల్సరీగా ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసి చూపిస్తే మంచిది, లేదా కరెక్ట్గా వేసుకోవాలి. మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ రఫ్గా చేసుకున్నా ఇవి కరెక్ట్గా వేయాలి. కరెక్ట్గా వేస్తే మార్క్స్ ఇచ్చేస్తారు, ఫుల్ మార్క్స్ ఏమి డిలీట్ చేయరు, రెడ్యూస్ చేయరు. మీకు మనకు కావాల్సింది ఫార్ములా ఫార్మేట్ రావాలి. రైట్, ఇంటిగ్రేట్ చేసుకుంటారు. దిస్ ఇస్ 2 into log of v plus 1 plus 3 into log of v plus 2 is equal to -5 into log mod x plus log c. సో నెక్స్ట్ ఈ 2 లోపల తీసుకెళ్ళండి. అప్పుడు log of v plus 1 whole square అవుతుందిరా. ఈ 3 లోపల తీసుకెళ్తే అప్పుడు log of v plus 2 whole cube అవుతుంది. ఇక్కడ 5 లోపల తీసుకెళ్తే ఇక్కడ 5 into log l మిస్ అయిందిరా చూడండి. 5 into log mod x minus log x power 5 అవుతుంది. అప్పుడు ప్లస్ log c. సో మొత్తం స్టెప్స్ తీసుకున్నట్లయితే ఇలా వస్తుందిరా. లోపల పంపించామే అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఇది log m plus log n కాబట్టి log mn రాసుకోవచ్చు. ఇక్కడ log c into 1/x power 5 అంటే log c by x power 5. Now eliminate logarithms on both sides. Now put v equal to y by x again. ఇది y by x అంటే అప్పుడు y plus x by x whole square, ఇక్కడ y plus 2x by x whole cube అవుతుంది అది. సో అప్పుడు ఇక్కడ డినామినేటర్ ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ x క్యూబ్, మొత్తం x పవర్ 5. రైట్ సైడ్ కూడా c by x పవర్ 5 క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ x అండ్ క్యాపిటల్ y. క్యాపిటల్ x వాల్యూ x minus h అంటే x minus 2. క్యాపిటల్ y వాల్యూ y minus k అంటే y plus 1 అవుతుంది. సో
సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింప్లిఫై చేసుకుంటే దట్ ఈస్ x ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2x ప్లస్ వై మైనస్ 3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఓకే స్టూడెంట్స్, మనకి ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంప్లీట్ అయినవి. సో ఇక రిమైనింగ్ మీకు ఆల్రెడీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్రెడీ చేసి పంపించావు నోట్స్లో. ఒక్కసారి మీ సొంతంగా ఇప్పుడు ఇవి విన్నారు కాబట్టి అవి మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి.